నా పేరు నూనె రమేష్. నేను ఇంతకుముందు వార్డ్ మెంబర్ అంటే మా భార్య వార్డ్ మెంబర్ చేసింది. ఇంతకుముందు నేను అంటే మన భారత జనతా పార్టీలో ఉంటుండే. మళ్ళీ తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలకు చేరాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు దానికన్నా మెరుగుగా 18 నెలలే మాకు అవకాశం ఇచ్చారు. అయినా కానీ మమ్మల్ని బురద చల్లడం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇబ్బంది చేస్తారు. అయినా కానీ బోనస్ కానీ లేకపోతే రైతులకు వచ్చే బోనస్ కానీ లేకపోతే రైతు బీమా కానీ మన మహిళలకు వచ్చే ఇప్పుడు మన రీసెంట్గా మహిళా యువశక్తి పెట్టారు. ప్రతిదీ కానీ మేము ఎంత చేసినా వాళ్ళు 10 సంవత్సరాలు పెట్టుకున్నారు, అన్నీ చేశారు. అయినా వాళ్ళు ఇబ్బంది చేస్తారు. మేము చేసినది మేము చెప్పుకోవడానికి మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు చెప్పింది చేయట్లేదు అనేది తప్పు. అది మేము ఏం చేస్తున్నామో ప్రజలకే తెలుసు. అని ప్రతి ఒక్కటి చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి లేనాటి రైతు బీమా కానీ రైతు భరోసా కానీ రైతు బీమా అంతకుముందు ఇస్తామని చెప్పేసి గతాలుగా ఒకరికి చేసి ఒకరికి చేయలే. అయినా కానీ 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రుణమాఫీ ప్రతి ఒక్క పేద రైతుకు ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది. అసలు ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది, రేవంత్ రెడ్డిది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విజయరమణారావుది. అలాంటి ఘనత ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. అలాంటిది మాకు సంతోషంగా ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో మేము ఉండడం, మేము అలాంటి నాయకుడిని ఎన్నుకోవడం మాకు చాలా అదృష్టం. ఇప్పటి వరకు సుత ఎలాంటి ఘనత లేని ఎడల బైపాస్ రోడ్డు కానివ్వండి, ఇప్పటి వరకు పెద్దపల్లిన బైపాస్ రోడ్డు ఎవరు చేయని అంత ఘనత అది. బస్ డిపో కానివ్వండి, పెద్దపల్లి విజయరమణారావు గెలుచుకోవడం, బస్సు డిపో రావడం మాకు బాగా సంతోషకరం. ఇంకొకటి, ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో ఇవ్వవచ్చు. కానీ ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇప్పుడు 10 ఎవరికైనా సుత లేనోళ్ళు కానీ ఉన్నోళ్ళకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇదివరకు అయితే నాకు ఊహ చేసిన కాంచల్లి ఎవరు అయితే ఇవ్వలే, ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం 3 నెలల ఇది ఇప్పుడున్న వర్షాకాలం ప్రభుత్వం దాన్ని ఆలోచించుకొని 3 నెలల ఘనత సన్న బియ్యం ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంతకుమున్న ప్రభుత్వంలో రేషన్ బియ్యం వస్తున్నాయంటే ఈరోజు తీసుకున్నామంటే రేషన్ షాపులు మన బయట షాపులలో కానీ దుకాణాలలో కానీ కొట్టులలో కానీ వాళ్ళకి అమ్మేసి నూనె ప్యాకెట్ దాన్ని తీసుకొచ్చుకొని అమ్మేసుకునే వాళ్ళు. ట్రైన్లలో కానీ దానిలో కానీ అమ్మేసుకొని వాళ్ళు ఏదో చేసుకునేవాళ్ళు. ఈరోజు ఉన్నత పటేళ్ళు కానీ దొరల బిడ్డలు కానీ ఎవరైనా తినే ప్రభుత్వం తినే అన్నంలా ప్రతి ఒక్కరు సాటిస్ఫాక్షన్ అయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే. మేము దాన్ని ముందు తీసుకుపోగలుగుతున్నాం. ఎందుకు అంటే ప్రతిదీ ఏదైనా సరే పేద ప్రభుత్వం అనేది పేద ప్రజలకు అనేది ప్రజాప్రభుత్వం అనేది దీనిని చూపెట్టగలుగుతున్నాం. మేము ఎవరు చేయని ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇప్పటి వరకే 18 నెలలు గడిచిపోయింది. అయినా కానీ 18 నెలలనే 80% 90% ప్రభుత్వం చేసింది. చేయగానే సుతా టీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద బురద జల్లేందుకు ఇబ్బంది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చేయని ప్రభుత్వం చేయని కథలు మా మీద బురద జల్లి మమ్మల్ని ఎన్నో ఇబ్బంది పెట్టి అది ఏదో చేయగలుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేయలేరు. చేయలేకున్న సుతా వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారో మాకు తెలుసు, మేము ఎంత ఇబ్బంది పెడతామో మాకు తెలుసు. అది ఎందుకు అంటే చేసిన ఘనత మాది, చేసి చెప్పుకునే శక్తి మాకున్నది, చేయకుండా చెప్పుకునే వ్యక్తి వాళ్ళది. ఏదో సుతా బీసీ రిజర్వేషన్ కావచ్చు కానీ ఇలాంటి ఏ పనులైనా బీసీ 42 రిజర్వేషన్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇంతకుముందు 22 రిజర్వేషన్ ఇవ్వడానికే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. దేనికైనా సుత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా ముందుకు తీసుకుపోతున్నారు. దానికి బురద చల్లడానికి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇలాంటి నాయకులు చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఉన్న ప్రభుత్వంలో బీసీ నాయకులకు కానీ ఎస్సీ నాయకులకు కానీ మంత్రివర్గంలో కానీ బీసీ నాయకులకు కానీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. మీరు ఇప్పుడున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ నాయకునికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మహేష్ కుమార్ గౌడ్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇప్పుడున్న ఎస్సీ కుల వర్గంలో కావచ్చు కానీ మంత్రి పదవిలో 4 మంత్రుల పదవులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇది మన ప్రజా ప్రభుత్వం కాబట్టి అందరూ మన వాళ్ళే కాబట్టి ఇచ్చారు. దానికి సుతం మీరు మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. ఎందుకు ఇబ్బంది చేస్తున్నారు? మీకు అది నచ్చట్లేదు, మీకు ఇబ్బంది చేస్తున్నారు. మీకు ఇది మా ప్రజాపాలన నచ్చట్లేదు.
ఎందుకంటే మీ దొరల పాలన మీది. ఎందుకు అంటే దొరలు కాబట్టి మీ కింద మేము ఉండాలి కాబట్టి మీ ఇలాంటి ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి మీ ఇలాంటి ఏదైనా కోరుకుంటారు కాబట్టి మనం చాలా ఇబ్బంది చేస్తున్నారు. మాకు ఏదైనా సుతా ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ విజయరమణ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న శ్రీధరబాబు మంత్రివర్గం కానీ ఏదైనా సుతా మాకు ఇలాంటివి లేకుండా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మాకు ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుతున్నాం. అలాంటిది రేషన్ కార్డు కానీ మాకున్న ఇది వరకు రేషన్ కార్డు ఎవరు ఇవ్వని ఘనత ప్రతి ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డు అందుతుంది. ఇది వరకు సుత ఎవరు అంత మహిళలకు బస్సు ఫ్రీ ప్రయాణం కావచ్చు. ఇంతవరకు మహిళా శక్తులకు మన ఏంటి కరెంట్ ఉత్పత్తి ఫ్రీ కరెంట్ 0 బిల్లు ఎవరికైనా ఇది వరకు పెట్టిన ప్రభుత్వం ఎవరికి ఘనత ఎవరికి లేదు. ఆ గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండరు ఇలాంటి ఘనత మహిళలకు మన వడ్లేని రుణం కావచ్చు. ఏది ఉన్న సుత ఇయని ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం అది. మేము దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం. ఏది ఉన్న దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రుణపడి ఉంటామని మేము కోరుతున్నాం. నా పేరు శంకర్ అండి. మాది సభ్యతం విలేజ్. ఇక్కడ సభ్యతంలో మన వ్యవసాయం వర్క్ చేసుకుంటుంటాను. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? నేను కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మన టీఆర్ఎస్ పాలన స్టార్ట్ అయిన కాంచెల్లి గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేస్తున్నాను. సార్, మరి ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చేసే ప్రభుత్వ పథకాలు వీటి మీద మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కన్నా ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో చేసిన అభివృద్ధి పనులు చాలా గొప్పగా ఉన్నాయి. ఫ్రీ బస్ కానీ 500 రూపాయలకే గ్యాస్ కానీ మన రేషన్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పాలంటే సన్న బియ్యం, రైతుల రుణమాఫీ, మన మన ఏది స్టూడెంట్స్కు సంబంధించింది విద్యా సంబంధించింది అది కానీ మన ఏది రోడ్లకు సంబంధించింది కానీ ప్రతి అభివృద్ధి గత 10 సంవత్సరాల్లో చూసిన దానికంటే ఈ 18 నెలలో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి అభివృద్ధి జరుగుతుంది. గత పాలనలో చూసుకున్నట్టయితే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి గత 10 సంవత్సరాల పాలనలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఉద్యోగ అవకాశాలు 50 నుంచి 60 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో 1,00,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉంది. సార్, ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ప్రతి గ్రామాలలో కార్యకర్తలు అన్ని పార్టీల వాళ్ళు ఎలక్షన్కి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మరి ఈసారి ప్రజా తీర్పు ఎట్లా ఉంటుంది? రాబోయే ఎన్నికల్లో మరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ పాలన, ఇప్పుడు మన 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలే ఆలోచిస్తున్నారు. ప్రజలు ఖచ్చితమైన తీర్పు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు కానీ అభివృద్ధి పథకాలు కానీ చేసినటువంటి ప్రజలలో హార్ట్ఫుల్గా వాళ్ళ మనసుల్లో నిలిచిపోయింది. ఇటువంటి అభివృద్ధి పనులు అనేది అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చేసింది. అది పబ్లిక్ కూడా తెలుసు, ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మా కాంగ్రెస్కు ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితమైన సపోర్ట్ ఇస్తారని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఓన్లీ ఈ మండలానికి సంబంధించి కానీ ఈ జిల్లాకు సంబంధించింది కానీ కాకుండా ప్రతి స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ప్రజల మన్ననలు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటాయి. అందరికీ ఏ పార్టీకైనా ఖచ్చితమైన సమాధానం మా ప్రజలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తిరిగి వాళ్లకు ఖచ్చితమైన తీర్పునిస్తుంది, మంచి గుణపాఠం కూడా చెప్తుంది. ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి పనులు ప్రజలు వీక్షిస్తున్నారు. ఈ 18 నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరిగాయో ప్రజలకు తెలుసు. ఇంకా మాకు 3.5 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. ఈ 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము ఖచ్చితమైన పూర్తి అభివృద్ధి ఖచ్చితంగా సాధిస్తామని ఖచ్చితంగా మా ప్రజలకు
సంతోషకరంగా హామీ ఇస్తున్నాం.